ఇంటికి వచ్చానండి. ఇంటికి వచ్చి ఒక నెలకే నాకు విపరీతమైన తలపోటు. ఇంకా ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా తగ్గలేదు. దగ్గర దగ్గర ఎంఆర్ఐ స్కానింగ్లు మొత్తం 4 తీయించానండి. ఒక స్కానింగ్ 8,500. ఆ స్కానింగ్లు 4 తీయించారు. తీస్తే ఏంటని నేను బాధపడుతున్నాను. మా దైవజనరాలు మా పాస్టర్ గారు చాలా బాధపడి నా కొరకు ఇదేంటి పెద్దకి లాగవుతుంది పరిచయం చేసుకోవాలని దైవ సేవకులు సంఘ పెద్ద గారు వీళ్ళందరూ బాధపడి ప్రార్థన చేస్తూ ఉన్నారు. లాజర్ గారు ఇంకో 7 వారాలు మీ ఇంటికాడ మేము ప్రార్థన పెడతానని పాస్టర్ గారు ఆయన ఏంటో పెట్టనమ్మగారు అన్నాను. వాళ్ళు మేనా సంఘ పెద్ద గారు మిస్సెస్ పాస్టర్ గారు వచ్చి 7 వారాలు 7 రోజులు పెడుతున్నారు. 4వ రోజుకే నాకు స్వస్థత వచ్చిందండి. విపరీతమైన తలపోటు. అసలు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గలేదు. నేను వైజాగ్ కేజీహెచ్ కూడా వెళ్ళానండి. మందిరం ఓపెనింగ్ తోటలో మందిరం. అప్పుడు నేను కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నాను. నేను ఆ కేజీహెచ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా నేను బస్ మీద వచ్చినప్పుడు నేను లైవ్ చూశానండి. ఆ తలపోటులో ఉన్నా సరే దేవుడు ఆ రీతిగా నన్ను పరీక్ష పెట్టి అమ్మగారు ప్రార్థన చేసిన 4 రోజులకి నాకు స్వస్థత వచ్చింది. హీల్ అయ్యాను నేను. దేవుడికే మహిమ కలుగును గాక. నేను అప్పటికా నుంచి దేవుడికి ఎంత చేసినా తక్కువే, ఎంత పరిచయం చేసినా తక్కువే అని అనుకుని ఏదో ఇంకా చెయ్యాలని నాకు యథావిధంగా మళ్ళీ పాస్టర్ గారు కారుతో వాళ్ళకి అవకాశం ఇచ్చారు. నన్ను అభిషేకించారు కూడా. అయితే ప్రతి మీటింగ్కి వెళ్తాను. నైట్ మీటింగ్లకి ఇంకా ఆఫ్ చేస్తారు నన్ను. ఎందుకంటే నైట్ ట్యాబ్లెట్లు వేసుకుంటే మత్తు వచ్చింది నాకు. ఇంకా కారణంగా నన్ను రమ్మన్నవారు కాదు. దైవ సేవకుల పాపం నన్ను కనికరించి ఆయనే ఎడుపుకోరు. అయితే దేవుడి రీతిగా నన్ను బలపరిచి స్వస్థపరిచి ఈ రోజుని నేను మొత్తం తిరిగి వచ్చి ఇంటికి వచ్చి ఆరోగ్యంగా ఉంటాక దేవుడే అవకాశం ఇచ్చాడు. ఈ ఘనత అంతా దేవుడిదే. దేవుడికే మహిమ. కాబట్టి ఈ చిన్న సాక్ష్యం దేవుడిని మీరందరూ నా కొరకు ప్రార్థన చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈసారి చిన్న సాక్ష్యం ఆలకించండి.